ఏడుపాయల ఆలయం తెలంగాణ మెదక్ జిల్లాలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన ఏడుపాయల ఆలయ చరిత్ర గురించి మనం తెలుసుకుందాం. ఇక్కడ ప్రవహిస్తున్న నది ఏడుపాయలుగా విడిపోయి మంజీరా నదిలో కలవడం జరుగుతుంది. అందుకే ఈ దేవాలయానికి పాయల వనదుర్గ భవాని అని పేరు వచ్చింది. ఈ నది సప్త ఋషుల యాగంతో ముడిపడి ఉంది. పరీక్షిత మహారాజు సర్పయాగం సమయంలో గరుకుమంతుడు తీసుకువచ్చిన భోగవత నది 7 పాయలుగా చీలి ప్రవహించిందని చరిత్ర చెబుతుంది. ఇక్కడ వనదుర్గ భవాని స్వయంభుగా వెలిసింది. సర్పయాగం సమయంలో సర్పాల రక్తం 7 ప్రదేశాలపై పడి 7 నదులుగా ప్రవహించడం జరిగిందని పురాణాలు చెప్తున్నాయి. 7 నదుల సంగమం, సహజ రాతి నిర్మాణం, గుడి ప్రత్యేకత. శివరాత్రి మరియు మాఘమ మాసాలో తెలంగాణలో అతిపెద్ద జాతరగా పేరుగాంచిన ఏడుపాయల దుర్గా భవాని మాత చరిత్ర మీకు ఎంతమందికి తెలుసు? ఏడుపాయల అమ్మవారి ఆలయం మెదక్ జిల్లాలోని పాపన్నపేట మండలం నాగసన్పల్లి గ్రామంలో కొలువై ఉంది. ఎంతమంది ఈ టెంపుల్ ను దర్శించుకున్నారు? వెంటనే కామెంట్ చేయండి. ఈ ఆలయంలో సంతాన గుండం ఉంది. సంతానం లేని వారు ఈ గుండంలో స్నానం చేస్తే సంతానం కలుగుతుందని భక్తుల నమ్మకం. తీరిన కోరికలు తీరిన భక్తులు అమ్మవారికి మేకను కోళ్లను సమర్పించి బోనాలు తీయడం జరుగుతుంది.